ముందు వీడియోలో మనము మన టేబుల్కు స్లైసర్ యాడ్ చేయడం నేర్చుకున్నాం మన ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్స్ ట్రాకర్కు. ఇప్పుడు ఈ స్లైసర్ను హారిజాంటల్గా చేయడమే ఎట్లా? ఎందుకంటే ఇట్లా వర్టికల్గా ఉంటే ఎక్కువ స్పేస్ ఆక్రమిస్తున్నది. హారిజాంటల్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒకదాని పక్క ఒకటి ఉండి మెనూ బార్ లాగా చాలా తక్కువ స్పేస్ ఆక్రమిస్తుంది. ఎట్లా చేయాలి? దేన్నైతే మార్చాలనుకుంటున్నామో దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కమాండ్ ట్యాబ్స్లో ఆప్షన్స్ అనే బటన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ రిబ్బన్లో కాలమ్స్ అని ఉంది చూసారా? కాలమ్స్ నాకు 2 కాలమ్స్ కావాలి. ఎందుకంటే 2 డేట్లు ఉన్నాయి. 1, 2 3 కూడా వద్దు, 2 చేసినాం. 2 వచ్చేసినాయి. ఇప్పుడు దీన్ని నేను రీసైజ్ చేసుకోవచ్చు. మళ్ళీ హారిజాంటల్గా మెనూ బార్ లాగా మనము చేసుకోవచ్చు. ఈ రకంగా వర్టికల్గా ఉన్న స్లైసర్ను హారిజాంటల్గా తయారు చేయొచ్చు. మనం దీన్ని తీసుకుపోయి ఇక్కడ పెట్టుకుంటే మనకు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. ఇక్కడ పైన ఒక రో క్రియేట్ చేసుకొని అక్కడ పెట్టుకోవచ్చు. లేకుంటే ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఇట్లా పక్క పక్కనే. ఇప్పుడు